తమ్నెల్లో మీరు చూడొచ్చు, టాలీవుడ్ యాక్టర్ అయిన మహేష్ బాబు చూడడానికి చాలా యంగ్గా కనపడుతుంటే, అదే ఏజ్లో ఉన్న హాలీవుడ్ ఫేమస్ యాక్టర్ లియోనార్డో డికాప్రియో చూడడానికి చాలా ఓల్డ్గా కనపడుతున్నాడు. అలా కనిపించడానికి కారణం ఏంటో తెలుసా? గెస్ వాట్? కొలాజిన్. ఈ కొలాజిన్ మనకు ముడతలు పడకుండా, స్కిన్ సాగిపోకుండా టైట్గా ఉంచేలా చూస్తుంది. సో దీనివల్ల మీరు యంగ్గా కనిపిస్తారు. సో ఈ వీడియోలో మీరు అసలు ఏంటి కొలాజిన్, దీన్ని మన బాడీ ఎలా తయారు చేస్తుంది, దీన్ని బయట నుంచి తీసుకోవచ్చా, అలాగే కొలాజిన్ రిచ్గా ఉండే ఫుడ్స్ ఏవి, దీనివల్ల బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటివి అన్న పూర్తి విషయాలే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. కొలాజిన్ రిచ్ ఫుడ్స్లో నేను ఒక ఫుడ్ గురించి చెప్తా, దాన్ని విని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు, నాది గ్యారంటీ. ఈ కొలాజిన్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్. టు బి ఫ్రాంక్, ఇది ఎలా తయారవుతుందో తెలుసా? ఇది అమినో యాసిడ్స్ లైక్ గ్లైసిన్, ప్రోలైన్ అండ్ హైడ్రాక్సీ ప్రోలైన్ ద్వారా తయారవుతుంది. ఈ కొలాజిన్ సింథసిస్ ప్రాసెస్లో మనం తీసుకునే హై క్వాలిటీ ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం, జింక్ కూడా హెల్ప్ అవుతాయి. అండ్ ఇందులో మీకు ఏదైనా డెఫిషియన్సీ ఉంటే మీ బాడీ కొలాజిన్ సింథసిస్ చేయలేదు. అందుకే పైన వీటిని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఆల్సో ఈ కొలాజిన్ సప్లిమెంటేషన్ కూడా చేయొచ్చు. ఆన్లైన్లో మనకు పౌడర్ ఫామ్లో, లిక్విడ్ ఫామ్లో ఈ కొలాజిన్ దొరుకుతుంది. సో నేనెందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? మనకి ఎప్పుడైతే 25 years క్రాస్ అవుతాయో అప్పటి నుంచి మన బాడీ కొలాజిన్ చేసే ప్రాసెస్ని కోల్పోతుంది. ఇది ఇయర్ బై ఇయర్ డిక్రీస్ అవుతూనే వస్తుంది. వెదర్ కొలాజిన్ రిచ్ ఫుడ్స్ అన్నా తీసుకోవాలి, లేక సప్లిమెంటేషన్ అయినా చేయాలి. వై? బికాస్ కొలాజిన్ మన స్కిన్ కోటే కాదు, మన బోన్స్, జాయింట్స్, నర్వ్స్, హెయిర్ అండ్ ఆల్సో మన ఐస్ కూడా ఎంతో ఇంపార్టెంట్. బట్ కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కొలాజిన్ ప్రొడక్షన్ని అండ్ కొలాజిన్ అబ్జార్ప్షన్ని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి స్మోకింగ్ సిగరెట్స్, డ్రింకింగ్ ఆల్కహాల్. ఇవి మన కొలాజిన్ లెవెల్ని డ్రాప్ చేసి మనల్ని ఓల్డర్గా చేస్తాయి. కోర్స్ ఈ ఎగ్జాంపుల్తో మీకు తెలుస్తుంది ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మీ స్కిన్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాయో అని. సో ఈ ఇమేజ్లో ఒక స్మోకర్ స్కిన్ అండ్ ఒక నాన్ స్మోకర్ స్కిన్ చూసారా ఎలా ఉందో అని? ఎస్, వీళ్ళు ట్విన్స్. బట్ ఒక స్మోకర్ చూడడానికి ఓల్డ్గా కనిపిస్తే ఒక నాన్ స్మోకర్ చూడడానికి యంగ్గా కనిపిస్తున్నాడు. స్మోకింగ్, డ్రింకింగ్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. లైక్ రిఫైన్డ్ షుగర్స్, సీడ్ ఆయిల్స్, స్టార్చ్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ని మనం తిన్నప్పుడు మన కొలాజిన్ డిక్రీజ్ అవుతుంది అండ్ మనం ఓల్డ్గా కనిపిస్తాం. సో ఇప్పుడు మనం కొలాజిన్ రిచ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. కొలాజిన్ రిచ్ ఫుడ్స్లో నేను దీన్ని విని లిటరలీ షాక్ అయ్యాను. అండ్ దీని గురించి అంతగా ఎవ్వరూ మాట్లాడుకోరు. కానీ కొలాజిన్ కోసం ఇది ది బెస్ట్ ఫుడ్. ఏంటో తెలుసా? రోస్టర్ కోమ్. ఎస్, మన కోళ్ళకు ఉండే ఈ కిరీటం లాంటి దానిలో 90% కొలాజిన్ ఉంటుంది. షాకింగ్ రైట్? కానీ ఇది అందరికీ అంతగా దొరకదు. సప్లై చాలా తక్కువగా ఉంటుంది. బట్ కొందరు దీన్ని క్యాప్సూల్స్ రూపంలో కన్జ్యూమ్ చేస్తారు. అండ్ వీలుంటే ఒకసారి తినడానికి ట్రై చేయండి. నేనైతే ఇంతవరకు తినలేదు. నెంబర్ 2, బోన్ బ్రాత్. అండ్ ఇది చాలా ఫేమస్. ఐ థింక్ మీరు కూడా వినే ఉంటారు. ఒకవేళ తెలియదంటే చెప్తా వినండి. మనం చికెన్, మటన్ తెచ్చుకున్నప్పుడు మీట్తో పాటు ఎముకలు కూడా ఉంటాయి కదా, వాటిని తీసుకుని నీళ్ళలో వేసి వేడి చేయాలి. లేటర్ అది కొంచెం థిక్గా అవుతుంది. అప్పుడు మనం సాల్ట్, నచ్చితే మసాలా వేసుకొని తాగేయాలి. సో ఇదే బోన్ బ్రాత్. దీనివల్ల మనకు కొలాజిన్ బాగా దొరుకుతుంది. ఐ థింక్ ఈ బోన్ బ్రాత్ గురించి ముస్లిమ్స్కి బాగా తెలుసు అనుకుంటా. నెంబర్ 3, జెలాటిన్. కొలాజిన్ అనేది ఎనిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ నుంచి ఎక్కువగా దొరుకుతుంది. ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ నుంచి దొరికిన అది చాలా తక్కువ, లేదా అవి కొలాజిన్ సింథసిస్కి సపోర్ట్ చేసేలా ఉంటాయి. లైక్ విటమిన్ సి. జెలాటిన్ అనేది కూడా ఎనిమల్ బేస్డ్ ప్రోడక్టే. ఇది ఒక జెల్లీ లాగా ఉంటుంది. చెప్పాలి అంటే ఇది బోన్ బ్రాత్ నుంచే వస్తుంది. ఇది మనకు ఆన్లైన్లో, గ్రోసరీ మార్కెట్స్లో బాగా దొరుకుతుంది. వెస్టర్న్లో జనాలు దీన్ని తినడానికే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. నెంబర్ 4, స్కిన్. సో మనకు తెలుసు ఎనిమల్ ప్రోడక్ట్స్ లైక్ చికెన్, పోర్క్, బీఫ్, మటన్, రెడ్ మీట్లో కొలాజిన్ దొరుకుతుంది అని. బట్ ఆ మీట్ కన్నా దాని మీద ఉండే స్కిన్లో మనకు ఎక్కువ కొలాజిన్ దొరుకుతుందని మీకు తెలుసా? ఎస్, స్కిన్స్ లైక్ చికెన్ స్కిన్, మటన్ స్కిన్, ఫిష్ స్కిన్లో మనకు హై అమౌంట్ ఆఫ్ కొలాజిన్ దొరుకుతుంది. ఈ ఫ్యాక్ట్ విన్నప్పటి నుంచి చికెన్ మీద ఉండే స్కిన్ని పాడేస్తే నేను దాన్ని తినడం స్టార్ట్ చేశాను. సో ఇలా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. లైక్ చికెన్ లెగ్స్, వాటిని కుక్ చేసుకుని తినడం. ఎస్పెషల్లీ చైనాలో వీటిని ఎక్కువగా తింటారు. ఇందులో కూడా మనకు హై అమౌంట్ ఆఫ్ కొలాజిన్ దొరుకుతుంది. మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కోడిని కోసినప్పుడు ఆ కోడి తల, కాళ్ళను సపరేట్గా ఉండేవాళ్ళు. నేను అనుకునేవాడిని దానిలోనే ఎవడు తింటారా అని. ఇప్పుడు తినాలి అని అనిపిస్తుంది. ఆల్సో మన ఇంట్లో చేసే ఎండు చేపల కూర, అది కూడా బోన్ బ్రాతే. ఏమంటే ఇక్కడ ఫిష్ ఎముకలను మనం యూస్ చేస్తాము. ఇది కూడా కొలాజిన్ రిచ్ ఫుడ్డే. బట్ నేను దీన్ని తినేవాడిని కాదు, బికాస్ దాని స్మెల్ చూసి. బట్ ఇన్ రియాలిటీ అది చాలా టేస్టీగా ఉంటుందంట. ఇంకా చెప్పాలి అంటే ఎగ్స్. ఇందులో ప్రోలైన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. అది కొలాజిన్ ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది. అండ్ ప్లాంట్ బేస్డ్ థింగ్స్ విషయానికి వస్తే సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, గ్రేప్స్, వీటిల్లో విటమిన్ సి ఉంటుంది. అది కొలాజిన్ ప్రొడక్షన్లో ఎంతో యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, బెర్రీస్ లైక్ బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, మల్బెర్రీస్. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడుతాయి. దీనివల్ల మన స్కిన్ యంగర్గా కనపడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. అవి కొలాజిన్ ప్రొడక్షన్కి యూజ్ అయ్యే ఎలిమెంట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. లైక్ టొమాటోస్, క్యాష్యూస్, బీన్స్,
లీఫీ గ్రీన్స్ ఎక్సెట్రా. నౌ ఇప్పుడు మనం కొలాజిన్ వల్ల కలిగే బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కొలాజిన్ని మనం సప్లిమెంటేషన్ చేయొచ్చా చేయకూడదా అనేది తెలుసుకుందాం. సో కొలాజిన్ బెనిఫిట్స్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇది మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, జాయింట్ పెయిన్స్ నుంచి రిలీవ్ చేస్తుంది, బోన్ లాస్ కాకుండా చూస్తుంది. దీనివల్ల మీ బోన్స్ స్ట్రాంగ్గా డెన్స్గా ఉంటాయి. అలాగే ఇది మీ హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, మీ నరాలను హెల్తీగా ఉంచి హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి దూరం చేస్తుంది. అలాగే మజిల్ మాస్, బ్రెయిన్ హెల్త్, ఐ హెల్త్లోనూ చాలా హెల్ప్ అవుతుంది. బట్ దీని సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే మనం దీన్ని న్యాచురల్ ఫామ్లో తీసుకున్నప్పుడు మనకు సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు. బట్ సప్లిమెంటేషన్ చేసినప్పుడు మనం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవి డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ బ్లోటింగ్, డయేరియా అండ్ కడుపు నిండుగా ఉండడం లాంటివి. అండ్ కొందరికి అలర్జిక్ రియాక్షన్స్ కూడా రావచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళు సీ ఫుడ్కి అలర్జిక్గా ఉండొచ్చు వెన్ వాళ్ళు ఫిషెస్, షెల్ ఫిషెస్తోనే తయారు చేసిన సప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు. బట్ ఇవన్నీ రేర్ అండ్ అంతగా మీ హెల్త్ని డిస్టర్బ్ చేయవు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ క్వాలిటీ సప్లిమెంట్. సో దీని ఐడియల్ డోసేజ్ వచ్చేసి 8 to 10 grams per day. సో సప్లిమెంటేషన్ ఎవరెవరు చేయొచ్చు? అఫ్ కోర్స్ ఎవరైనా చేయొచ్చు. సో నా ఒపీనియన్ ఏంటి అంటే ఎవరైతే 50-60+ ఉంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. బికాస్ ఏజ్ పెరిగే కొద్దీ మీ కొలాజిన్ ప్రొడక్షన్ డిక్రీస్ అవుతూనే వస్తుంది. అఫ్ కోర్స్ కొలాజిన్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా మీ లైఫ్లో కూడా ఎక్సర్సైజ్, గుడ్ న్యూట్రిషన్, గుడ్ స్లీప్ని మెయింటైన్ చేస్తే మహేష్ బాబు అంత కాకపోయినా ఆయన దరిదాపుల్లో ఉండొచ్చు. సో ఇది ఈ వీడియో. సో నేను కొలాజిన్ గురించి మొత్తం కవర్ చేశానా అంటే నో, బికాస్ ఇది చాలా పెద్ద టాపిక్. దీని మీద ఇంకా వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నా. సో మీకు కూడా అర్జున్ దాస్ లాంటి డీప్ వాయిస్ కావాలి అని అనుకుంటున్నారా? అయితే నేను డీప్ వాయిస్ మీద ఒక వీడియో చేశాను, దాన్ని ఇక్కడ క్లిక్ చేసి మీరు చూడొచ్చు. సో ఫైనల్లీ లివ్ లైక్ ఏ హంటర్, ఏజ్ లైక్ ఏ వ్యాంపైర్.